హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము ఎవరినన్నా ఏదైనా క్వశ్చన్ అడగాలన్నప్పుడు మనం 2 వేస్లో అడగొచ్చు. ఒకటి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ లాగా అడగొచ్చు, లేదంటే డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్ లాగా అడగొచ్చు. ఈ రెండు ఇంటర్చేంజబుల్ మేడం అంటే కాదు, దేని రిక్వైర్మెంట్ దాందే. ఇప్పుడు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అడిగేటప్పుడు మనకి డబ్ల్యూహెచ్ వర్డ్స్ రావు. డబ్ల్యూహెచ్ వర్డ్స్ వచ్చినాయి అనుకోండి, ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్కి మీరు ఆన్సర్ ఎస్ఆర్ నోలో చెప్పలేరు. దీనికి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ ఆర్ ఎక్స్ప్లెనేషన్ ఏదైనా కానీ ఇవ్వాలి, మీరు ఇంకా కొద్దిగా మాట్లాడాలి. అదే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అనుకోండి, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్లో ఏంటి అంటే, ఇప్పుడు నేను డిడ్ యూ గో టు స్కూల్ అన్నాను అనుకోండి, డిడ్ యూ గో టు స్కూల్ అన్నానంటే మీరు ఏం చేస్తారు, ఎస్ అయితే ఎస్ అంటారు, నో అయితే నో అంటారు. బట్ ఇప్పుడు నేను ఇక్కడ వే డూ యూ లీవ్ అన్నాను అనుకోండి, మీరు ఎక్కడ ఉంటారు, అలాంటి టైంలో మీరు ఎస్ ఆర్ నో చెప్పలేరు కదా, ఏదో ప్లేస్ చెప్పాలి. సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, ఏదో ఒక ప్లేస్ చెప్పాలి. కానీ దీనికి డిడ్ యూ గో టు స్కూల్ అంటే ఎస్ ఆర్ నో, పోతే వెళ్ళానంటే ఎస్ అంటారు, వెళ్ళకపోతే నో అంటారు. సో ఈ రోజు మనము ఈ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ పైన మనము వర్క్ చేయబోతున్నాము. సో డబ్ల్యూహెచ్ టైప్లో వర్డ్స్ ఏమేమి ఉన్నాయి మనకి, వేర్, వెన్, వై, హూ, హౌ, ఇవన్నీ డబ్ల్యూహెచ్ టైప్లో వస్తాయి. సో ఒక్కదాన్ని అంటే అన్నిట్లని మనం వన్ బై వన్ మనం ఆల్మోస్ట్ ఒక 50 క్వశ్చన్స్ తీసుకొని వచ్చాను. ఈ 50 క్వశ్చన్స్లో మీరు చాలా లెర్నింగ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ క్వశ్చన్ని సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి ఆ స్ట్రక్చర్ ఏంటి, ఆ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నామో దానిపైన కూడా మనము కాన్సన్ట్రేషన్ చేద్దాము. సో వితౌట్ వేస్టింగ్ ఫర్దర్ టైమ్, లెట్స్ డెల్ ఇన్ టు ద టాపిక్. ఇక్కడ చూడండి, క్వశ్చన్ వేయాలంటే ఏంటి, మనకి సెంటెన్స్ ఇన్వర్షన్లో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటెన్స్ స్ట్రక్చర్ చెప్పండి మేడం అంటారా, చెప్తాను. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది జనరల్గా పాజిటివ్ సెంటెన్స్ ఆర్ అఫర్మేటివ్ సెంటెన్స్, రైట్. అదే నేను ఇప్పుడు క్వశ్చన్ వేస్తున్నాను అనుకోండి, అంటే ఇంటరాగేషన్లో వెళ్తున్నాను, క్వశ్చన్ వేస్తున్నాను. సో అలాంటి టైంలో ఏం చేస్తాను, ఆక్సిలరీ వర్బ్ ఫస్ట్ పెడతాను, తర్వాత సబ్జెక్ట్ పెడతాను, తర్వాత మెయిన్ వర్బ్ పెడతాను, రిమైనింగ్ సెంటెన్స్ ఉంటుంది. సో ఇలా ఉంది అంటే ఎప్పుడైతే ఆక్సిలరీ వర్బ్ ఫస్ట్ వస్తుందో అది మనకి క్వశ్చనింగ్ అనమాట, ఇంటరాగేషన్. బట్ దాన్ని డబ్ల్యూహెచ్ టైప్లోకి కన్వర్ట్ చేయాలి అంటే దీనికన్నా ముందు డబ్ల్యూహెచ్ వర్డ్ వస్తుంది. దీనికన్నా ముందు, ఈ ఆక్సిలరీ వర్బ్ కన్నా ముందు డబ్ల్యూహెచ్ వర్డ్ వస్తుంది, రైట్. ఇప్పుడు చూద్దాం, వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ. వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ, వాట్ అంటున్నామంటే ఇది డబ్ల్యూహెచ్ టైప్, డబ్ల్యూహెచ్ వర్డ్ ఇది. వాట్ అంటున్నామంటే ఇది డబ్ల్యూహెచ్ వర్డ్. ఆర్ అనేది ఆక్సిలరీ వర్బ్, యు అనేది సబ్జెక్ట్, డూయింగ్ అనేది మెయిన్ వర్బ్. వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ, మీరేం చెప్తారు, వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ అంటే మీరు ఎస్ ఆర్ నోలో ఆన్సర్ చెప్పలేరు, దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో ఐఎమ్ రీడింగ్ ఏ బుక్, మీరేం చేస్తున్నారు, ఇప్పుడు బుక్ని రీడ్ చేస్తున్నారు. వై ఆర్ యూ లేట్ టుడే, ఎందుకు లేట్ వచ్చారు మీరు ఈరోజు, వై ఆర్ యూ లేట్ టుడే. ఇక్కడ చూడండి, డబ్ల్యూహెచ్ వర్డ్ ఇది, తర్వాత ఆక్సిలరీ వర్బ్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత లేట్ టుడే. వై ఆర్ యూ లేట్ టుడే, ఈ రోజు లేట్గా ఎందుకు వచ్చారు. సో మీరు ఆన్సర్ ఏమి ఇస్తున్నారు, బికాస్ ద బస్ వాజ్ డిలేడ్. ఎందుకు లేట్ వచ్చారు మీరు, బికాస్ బస్ వాజ్ డిలేడ్, బస్సు లేట్గా రావడం వల్ల మీరు లేట్గా స్కూల్కి వచ్చారు. వెన్ విల్ యూ సబ్మిట్ ద రిపోర్ట్, రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేస్తారు. విల్ అన్నది ఇక్కడ ఆక్సిలరీ వర్బ్, యు అన్నది సబ్జెక్ట్, సబ్మిట్ అన్నది మెయిన్ వర్బ్. వెన్ విల్ యూ సబ్మిట్ ద రిపోర్ట్, మీరు రిపోర్ట్ని ఎప్పుడు సబ్మిట్ చేస్తారు. బై టుమారో ఈవినింగ్, రేపు ఈవినింగ్ వరకు నేను సబ్మిట్ చేస్తాను అని చెప్తున్నారు, వాట్ డిడ్ యూ ఈట్ ఫర్ లంచ్, మీరు ఏం తిన్నారు లంచ్కి, వాట్ డిడ్ యూ ఈట్ ఫర్ లంచ్. వాట్ అన్నది డబ్ల్యూహెచ్ వర్డ్, డిడ్ అన్నది ఆక్సిలరీ వర్బ్, ఇది సబ్జెక్ట్, ఇది మెయిన్ వర్బ్. వాట్ డిడ్ యూ ఈట్ ఫర్ లంచ్, మీరు లంచ్లో ఏమి తిన్నారు. ఐ హ్యాడ్ రైస్ అండ్ కర్రీ, నేను రైస్ అండ్ కర్రీ తిన్నాను అంటే అన్నం పప్పు, అన్నం కర్రీ తిన్నాను అని చెప్తున్నాను. వై ఈజ్ షీ క్రయింగ్ అంటాం మనం, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి, వై షీ ఈజ్ క్రయింగ్ అంటాము, అది రాంగ్. వై ఈజ్ షీ క్రయింగ్, క్వశ్చన్ వేస్తున్నాం కదా. సో ఫస్ట్ డబ్ల్యూహెచ్ వర్డ్ రావాలి, తర్వాత ఆక్సిలరీ వర్బ్, తర్వాత సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్. వై ఈజ్ షీ
క్రయింగ్. షీ లాస్ట్ హర్ ఫోన్. ఎందుకు ఏడుస్తుంది? తన ఫోను పోయింది. తన ఫోను పోయింది. ఇది V2 ఫామ్. వాట్ ఈస్ యువర్ హాబీ? వాట్ ఈస్ యువర్ హాబీ? వాట్ ఈస్ యువర్ హాబీ? ఆక్సిలరీ వర్బ్, సబ్జెక్ట్ అండ్ హాబీ. వాట్ ఈస్ యువర్ హాబీ? మీ హాబీ ఏంటి? మీ హాబీ ఏంటి? మేబీ రీడింగ్ న్యూస్ పేపర్ ఉండొచ్చు. ఐ లవ్ పెయింటింగ్. మీరు పెయింటింగ్ వేయడాన్ని ఇష్టపడతాను అని చెప్తున్నారు. ఐ లవ్ పెయింటింగ్. మీరు పెయింటింగ్ వేయడం ఇష్టమని చెప్తున్నారు. వెన్ డూ యూ గో టు బెడ్? వెన్ డూ యూ గో టు బెడ్? వెన్ డూ యూ గో టు బెడ్? మీరు ఎప్పుడు పడుకుంటారు? గో టు బెడ్ అంటే బెడ్ దగ్గరికి వెళ్ళమని కాదు అక్కడ మీనింగ్. వెన్ డూ యూ గో టు బెడ్? మీరు ఎప్పుడు పడుకుంటారు? వెన్ డూ యూ గో టు బెడ్? అరౌండ్ 10:30 PM. అరౌండ్ 10:30 PM అంటే దగ్గరలో 10:30కి పడుకుంటాను అని చెప్తున్నారు. వై డూ యూ లైక్ దిస్ మూవీ? ఈ మూవీ మీకు ఎందుకు ఇష్టము? వై డూ యూ లైక్ దిస్ మూవీ? ఈ మూవీ మీకు ఎందుకు ఇష్టము? వై, డూ అన్నది ఆక్సిలరీ వర్బ్, యూ అన్నది సబ్జెక్టు. వై డూ యూ లైక్ దిస్ మూవీ? ఈ మూవీ అంటే మీకు ఎందుకు ఇష్టము? ఈ సినిమా అంటే మీకు ఎందుకు ఇష్టము? సో మీరు ఆన్సర్ అయితే చెప్తున్నారు. బికాస్ ఇట్స్ ఇన్స్పైరింగ్. ఎందుకంటే ఇది ఇన్స్పైరింగ్గా ఉంది. సో ఇక్కడనే చూడండి, ఇక్కడ ఇన్వర్షన్ జరుగుతుంది, ఇక్కడ జరగట్లేదు ఇన్వర్షన్. జాగ్రత్తగా చూడండి. వాట్ మేక్స్ యూ హ్యాపీ? మీరు దేని వల్ల ఆనందంగా ఉంటారు? వాట్ మేక్స్ యూ హ్యాపీ? వాట్ మేక్స్ యూ హ్యాపీ? ఇక్కడ వర్బ్ ముందు వచ్చింది కదా, వాట్ మేక్స్ యూ హ్యాపీ. ఇది మళ్ళీ మేము క్వశ్చన్ వేస్తున్నాము. మీరు దేని వల్ల హ్యాపీగా ఉంటారు? వాట్ మేక్స్ యూ హ్యాపీ? దేని వల్ల హ్యాపీగా ఉంటారు? స్పెండింగ్ టైం విత్ ఫ్యామిలీ. ఆబ్వియస్లీ కదా, స్పెండింగ్ టైం విత్ ఫ్యామిలీ. టైము ఫ్యామిలీతోని స్పెండ్ చేయడం వల్ల హ్యాపీగా ఉంటాము. పేరెంట్స్, చిల్డ్రన్, హస్బెండ్, వైఫ్, బ్రదర్స్, సిస్టర్స్, ఇదే కదా ఫ్యామిలీ అంటే. వీళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాము అని చెప్తున్నారు. వెన్ ఈజ్ యువర్ బర్త్డే? వెన్ ఈజ్ యువర్ బర్త్డే? వర్బ్ ఫస్ట్ వచ్చింది, ఇక్కడ ఆక్సిలరీ వర్బ్. ఆక్సిలరీ వర్బ్ ఆర్ మెయిన్ వర్బ్ ఏదైనా కానీ వర్బ్ సబ్జెక్ట్ కన్నా ముందు వస్తే అది క్వశ్చన్ ఇస్తున్నట్టు. సబ్జెక్ట్ కన్నా ముందు ఉంటే అది క్వశ్చన్ ఇస్తున్నట్టు. వెన్ ఈజ్ యువర్ బర్త్డే? వెన్ ఈజ్ యువర్ బర్త్డే? మీ బర్త్డే ఎప్పుడు? ఇట్స్ ఆన్ March 14th. ఇట్స్ ఆన్ March 14th. March 14th రోజు అని చెప్తున్నారు. వేర్, హూ అండ్ హూమ్. వేర్ అంటే ఎక్కడ, హూ అంటే ఎవరు, హూమ్ అంటే ఎవరికి. అర్థమవుతుంది కదా మనకి. హూ అంటే ఎవరు. ఇప్పుడు ఎవరైనా వచ్చారు అనుకోండి, హూ కేమ్ అంటాం, ఎవరు వచ్చారు అంటాం. ఈ పెన్ ఎవరికి ఇస్తారంటే హూమ్, ఎవరికి ఇస్తారు, ఎవరికి అంటామా. ఇది ఎవరికి ఇస్తారు అంటామా మనము. అంటే ఇది ఎవరికి ఇస్తారు అంటే ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు హూమ్, అది ఆబ్జెక్ట్ అనమాట. రైట్. వేర్ డూ యూ లివ్? వేర్ డూ యూ లివ్? మీరు ఎక్కడుంటారు? వేర్ డూ యూ లివ్? సో ఇక్కడ వర్బ్ ఫస్ట్ వచ్చింది, తర్వాత సబ్జెక్ట్ వచ్చింది. మీరు ఎక్కడుంటారు? ఐ లివ్ ఇన్ హైదరాబాద్. మీరు ఎక్కడుంటారు? ఐ లివ్ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్లో ఉంటాను అని చెప్తున్నారు. హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? 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 మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ రవి. నా బెస్ట్ ఫ్రెండ్ రవి అని చెప్తున్నారు. హూమ్ డిడ్ యూ కాల్ లాస్ట్ నైట్? మీరు నైట్ ఎవరికి కాల్ చేశారు? హూమ్ డిడ్ యూ కాల్ లాస్ట్ నైట్? ఇక్కడ చూడండి, డిడ్ ఆక్సిలరీ వర్బ్ ఆర్ మెయిన్ వర్బ్ ఏదైనా వర్బ్ ముందు వచ్చింది, తర్వాత సబ్జెక్ట్ వచ్చింది. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది కదా, మీరే కాల్ చేశారు కదా, ఎవరికో కాల్ చేశారు, అదే ఇతను అనమాట. హూమ్ డిడ్ యూ కాల్ లాస్ట్ నైట్. ఇది సబ్జెక్ట్ ప్లేస్లో ఉందని చెప్పేసి హూమ్ అనేది సబ్జెక్ట్ కాదు, హూమ్ అనేది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఇది. హూమ్ డిడ్ యూ కాల్ లాస్ట్ నైట్? హూమ్ డిడ్ యూ కాల్ లాస్ట్ నైట్? ఐ కాల్డ్ మై అంకల్. నేను మా మామయ్యకి కాల్ చేశాను, మేబీ మా బాబాయ్కి కాల్ చేశాను. Where is the nearest hospital? Where is the nearest hospital? Where is the nearest hospital? Just 2 kilometers away near the market. Just 2 kilometerల దూరంలో మార్కెట్ దగ్గర ఉంది. Just 2 kilometers away near the market. మార్కెట్ దగ్గరలో ఉంది, 2 kilometers distance లో అని చెప్తున్నారు. Who teaches you English? మీకు ఇంగ్లీష్ ఎవరు నేర్పిస్తారు? ఓ టీచర్స్ ఇంగ్లీష్. మీకు ఇంగ్లీష్ ఎవరు నేర్పిస్తారు? మిస్టర్ అర్జున్ టీచర్స్ మీ. ఎవరు? అర్జున్ టీచ్ చేస్తున్నాడు అని చెప్తున్నారు మీరు.
మిస్టర్ అర్జున్ టీచర్స్ మీ. మిస్టర్ అర్జున్ టీచర్స్ మీ, అతను మనకి టీచ్ చేస్తున్నాడు సబ్జెక్ట్ అని చెప్తున్నారు. వేర్ కెన్ ఐ పార్క్ మై బైక్, నేను బైక్ పైన వచ్చాను, నేను బండి పార్క్ చేయాలి. వేర్ కెన్ ఐ పార్క్ మై బైక్, వేర్ కెన్ ఐ పార్క్ మై బైక్. వేర్ కెన్ ఐ వర్బ్ ఫస్ట్ వచ్చింది, తర్వాత సబ్జెక్ట్ వచ్చింది అంటే క్వశ్చన్. వేర్ కెన్ ఐ పార్క్ మై బైక్, వేర్ కెన్ ఐ పార్క్ మై బైక్ ఇన్ ద బేస్మెంట్ అంటే ఇన్ ద బేస్మెంట్ అంటే తెలుసు కదా, గ్రౌండ్ ఫ్లోర్ లేదంటే సెల్లార్లోనో పార్క్ చేయమంటున్నారు. హూ రోడ్ దిస్ బుక్, ఇది V2 ఫామ్, ఇది వర్బ్. దిస్ బుక్ అనేది సబ్జెక్ట్. వర్బ్ ఫస్ట్ వచ్చింది అంటే అది ఇంటరాగేషన్. హూ రోడ్ దిస్ బుక్, ఈ బుక్ ఎవరు రాశారు. హూ రోడ్ దిస్ బుక్, హూ రోడ్ దిస్ బుక్. ఇట్ వాస్ జేకే రోలింగ్, అతను రాశాడు అని చెప్తున్నారు. హూమ్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్, హూమ్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్. హూమ్ అనగానే సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది అని సబ్జెక్ట్ అనకండి. సబ్జెక్ట్ ఇక్కడ మీరు వెయిట్ చేస్తున్నారు, యు ఆర్ వెయిటింగ్. యూ ఇది వర్బ్ ఆర్ ఆక్సిలరీ వర్బ్, వర్బ్ ఇది, తర్వాత సబ్జెక్ట్ ఇది, ఇది ఆబ్జెక్ట్. మీరు వెయిట్ చేస్తున్నారు, ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నారు. హూమ్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్, వెయిటింగ్ ఫర్ అని చెప్పాలి ఇక్కడ. హూమ్ ఆర్ యూ వెయిటింగ్ అనదు, హూమ్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్. మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్, నేను ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్, నేను మా ఫ్రెండ్ని కలవడానికి వెయిట్ చేస్తున్నాను. వే డిడ్ దే గో, దే అన్నది సబ్జెక్ట్, డిడ్ అన్నది ఆక్సిలరీ వర్బ్. ఆక్సిలరీ వర్బ్ కావచ్చు, మెయిన్ వర్బ్ కావచ్చు. సబ్జెక్ట్ కన్నా ముందు వచ్చిందంటే అది మనకి క్వశ్చన్ వేయడం. వే డిడ్ దే గో, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు. వే డిడ్ దే గో, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, రైట్. నెక్స్ట్ దే వెంట్, ఇది V2 ఫామ్. దే వెంట్ టు ద సినిమా, వాళ్ళు మూవీకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు మూవీ చూడడానికి వెళ్ళారు, సినిమాకి వెళ్ళారు. హూ ఈ స్టాండింగ్ ఎట్ ద డోర్, హూ ఈ స్టాండింగ్ ఎట్ ద డోర్, డోర్ దగ్గర ఎవరు వెయిట్ చేస్తున్నారు. హూ ఈ స్టాండింగ్ ఎట్ ద డోర్, ఎవరు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ హూ అన్నది ఇక్కడ సబ్జెక్ట్. హూ ఈ స్టాండింగ్ ఎట్ ద డోర్, హూ ఈ స్టాండింగ్ ఎట్ ద డోర్, డోర్ దగ్గర ఎవరు వెయిట్ చేస్తున్నారు. ద పోస్ట్ మ్యాన్ ఈజ్, ఎవరు వెయిట్ చేస్తున్నారు. పోస్ట్ మ్యాన్ వెయిట్ చేస్తున్నాడు, ఎక్కడ, డోర్ దగ్గర. విచ్ అండ్ వూజ్, విచ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏది చూస్ చేసుకుంటారు. విచ్ డ్రెస్ డూ యూ లైక్, విచ్ డ్రెస్ డూ యూ లైక్, ఏ డ్రెస్ని మీరు లైక్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, డూ యూ ప్రిఫర్. అండ్ హూజ్ అంటున్నామంటే హూజ్ పెన్ ఈజ్ దిస్. ఇక్కడ రోడ్ పైన నేను పోతుంటే కనిపించింది అనుకోండి, నేను తీసి అడుగుతాను స్టూడెంట్స్ని, హూజ్ పెన్ ఈజ్ దిస్. ఇది క్లాస్ రూమ్ అనుకుందాం, నేను టీచరు, నేను ఇలా నడుస్తున్నప్పుడు పెన్ను కింద పడింది. నేనేం చేస్తాను, ఆ పెన్ను తీసుకొని హూజ్ పెన్ ఈజ్ దిస్, ఈ పెన్ను ఎవరిది అని అడుగుతాను. హూజ్ పెన్ ఈజ్ దిస్, ఈ పెన్ను ఎవరిది అని అడుగుతాను. ఇది హూజ్. విచ్ అంటున్నామంటే మీకు చాలా ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏ ఆప్షన్ని చూస్ చేసుకుంటారు అనేసి. విచ్ డ్రెస్ డూ యూ ప్రిఫర్, రెడ్ ఆర్ బ్లూ, ఏ డ్రెస్ని ప్రిఫర్ చేస్తారు మీరు. రెడ్ డ్రెస్నా, బ్లూ డ్రెస్నా అడుగుతున్నారు, ప్రిఫర్ చేస్తారు. లేదంటే విచ్ డ్రెస్ డూ యూ లైక్, చాలా డ్రెస్లు ఉన్నప్పుడు ఏ డ్రెస్ అంటే మీకు ఇష్టము అని అడుగుతున్నారు. ఐ లైక్ ద బ్లూ వన్, ఐ లైక్ ద బ్లూ వన్ అంటే నేను బ్లూ దాన్ని లైక్ చేస్తాను అంటున్నారు. whose bag is this, whose bag is this, ఈ బ్యాగ్ ఎవరిది. ఇట్స్ మైన్, ఇది నాది, ఇట్స్ మైన్. విచ్ మూవీ డిడ్ యూ, విచ్ మూవీ డిడ్ యూ వాచ్ ఎస్టర్డే, విచ్ మూవీ డిడ్ యూ వాచ్ ఎస్టర్డే. డిడ్ అన్నది ఇక్కడ ఆక్సిలరీ వర్బ్, యు అన్నది సబ్జెక్ట్, వాచ్ అన్నది మెయిన్ వర్బ్. విచ్ మూవీ డిడ్ యూ వాచ్ ఎస్టర్డే, విచ్ మూవీ డిడ్ యూ వాచ్ ఎస్టర్డే. నిన్న మీరు ఏ సినిమా చూశారు. ఐ వాచ్డ్ ఇన్సెప్షన్, నేను ఇన్సెప్షన్ అనే మూవీని చూశాను. ఊస్ ఫోన్ ఈజ్ రింగింగ్, ఇక్కడ మీరు స్టూడెంట్స్ కూర్చున్నారు, అందులో ఎవరిదో ఫోన్ రింగ్ అవుతుంది. నేనేం అడుగుతాను యాజ్ ఎ టీచర్గా, ఊస్ ఫోన్ ఈజ్ రింగింగ్, ఊస్ ఫోన్ ఈజ్ రింగింగ్, ఎవరి ఫోను రింగ్ అవుతుంది అని చెప్తున్నాను. ఇట్స్ రాహుల్స్ ఫోన్, ఎవరి ఫోను, రాహుల్స్ ఫోన్. మీది ఎవరి పేరైనా రాహుల్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు.
విచ్ రూట్ ఈజ్ షార్టర్? ఏ రూట్ దగ్గర అవుతుంది? షార్ట్ కాదు, షార్టర్. ఇది కరెక్టే. మీరు 4-5 రూట్లు ఉన్నప్పుడు ఏ రూట్ దగ్గర అవుతుంది అన్నప్పుడు కంపారిజన్ చేస్తున్నారు కదా. సో విచ్ రూట్ ఈజ్ షార్టర్? షార్ట్ అంటాం మనము, షార్ట్ కాదు. విచ్ రూట్ ఈజ్ షార్టర్? ఏది దగ్గర అవుతుంది? ద మెయిన్ రోడ్ ఈజ్, మెయిన్ రోడ్ నుంచి వెళ్తే దగ్గర అవుతుంది అని చెప్తున్నారు. హూజ్ ఐడియా వాజ్ ఇట్? ఆ ఐడియా ఎవరిది? హూజ్ ఐడియా వాజ్ ఇట్? ఆ ఐడియా ఎవరిది? ఇట్ వాజ్ రాణీస్ ఐడియా. రాణి అనే అమ్మాయిది ఐడియా అని చెప్తున్నారు. విచ్ కలర్ లుక్స్ బెటర్ ఆన్ మీ? విచ్ కలర్ లుక్స్ బెటర్ ఆన్ మీ? నేను ఏ కలర్ వేసుకుంటే, ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది? విచ్ కలర్ లుక్స్ బెటర్ ఆన్ మీ? లుక్స్ బెటర్ ఆన్ మీ, ఏ కలరు బెటర్గా ఉంటుంది నాకు అని అంటున్నాను. ద గ్రీన్ వన్. ద గ్రీన్ వన్. Whose turn is it now? Whose turn is it now? ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, 1 by 1 నాకు ఆన్సర్ చెప్పండి అంటున్నాను. మీరు ఎవరో ఒక స్టూడెంట్ ఆన్సర్ చెప్పేశారు, తర్వాత నేను అడుగుతాను నెక్స్ట్ ఎవరిది అంటాను కదా. అలాంటి టైంలో whose turn is it now? Whose turn is it now? ఇప్పుడు ఎవరిది, ఎవరు చెప్పాలి, ఎవరిది టైం ఇది చెప్పడానికి అని అర్థం. ఇట్స్ యువర్ టర్న్. నాకే వచ్చిందంట టర్న్. విచ్ బుక్ షుడ్ ఐ రీడ్ ఫస్ట్? 10 బుక్స్ ఉన్నాయి మన దగ్గర. ఏ బుక్ ఫస్ట్ రీడ్ చేయాలంటే విచ్ బుక్. విచ్ బుక్ షుడ్ ఐ రీడ్ ఫస్ట్? విచ్ బుక్ షుడ్ ఐ రీడ్ ఫస్ట్? నేను ఏ బుక్ని ఫస్ట్ చదవాలి అని అంటున్నారు. స్టార్ట్ విత్ ఆటమిక్ హ్యాబిట్స్. ఇది ఒక మనకి నావెల్ టైపు, కొద్దిగా మనని మోటివేట్ చేయడానికి యూస్ చేస్తాం. స్టార్ట్ విత్ ఆటమిక్ హ్యాబిట్స్. నావెల్ కాదు, లైక్ మోటివేషన్ టైప్. హూస్ షూస్ ఆర్ దీస్? హూస్ షూస్ ఆర్ దీస్? ఇక్కడ చూపించేసి హూస్ షూస్ ఆర్ దీస్, ఈ షూస్ ఎవరి? హూస్ షూస్ ఆర్ దీస్, ఈ షూస్ ఎవరివి అని అడుగుతున్నాము. దే బిలాంగ్ టు, ఎవరికి బిలాంగ్ అవి? మై బ్రదర్. దే బిలాంగ్ టు మై బ్రదర్, అవి మా బ్రదర్వి, మా అన్న లేదా తమ్ముడివి అని దాని అర్థం. హౌని ఎప్పుడు యూస్ చేస్తాము? హౌ డు యూ గో దేర్ అంటే ఎలా వెళ్తారు? బస్లో వెళ్తారా, కార్లో వెళ్తారా, ట్రైన్లో వెళ్తారా, ఎలా వెళ్తారా? మేనర్ అండ్ కండిషన్ అండ్ అమౌంట్. హౌ మచ్ ఈజ్ దిస్? హౌ మచ్ ఇట్ కాస్ట్స్ మీ? ఇది ఎంత రేట్ పడుతుంది? అలా అడగాలనుకున్నప్పుడు మనం హౌని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, హౌ ఆర్ యూ టుడే? హౌ ఆర్ యూ టుడే? మీరు ఈరోజు ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ టుడే? ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్. ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్, నేను చాలా బాగున్నాను అంటున్నారు. హౌ డిడ్ షీ మేక్ దిస్ డిష్? హౌ డిడ్ షీ మేక్ దిస్ డిష్? ఈమె అంటే ఆమె ఈ డిష్ని ఎలా ప్రిపేర్ చేసింది, దానికి ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇది ప్రొసీజర్ ఏంటి అని మీరు అడుగుతున్నారు. సో అలాంటి టైంలో హౌ డిడ్ షీ మేక్ దిస్ డిష్? హౌ డిడ్ షీ మేక్ దిస్ డిష్? హౌ డిడ్ షీ మేక్ దిస్ డిష్? షీ ఫాలోడ్ ఏ రెసిపీ. ఒక రెసిపీ ఉంది, బుక్ అనుకుంటా, ఆ బుక్ చూసి ఆ రెసిపీని ఫాలో అయ్యి తను ప్రిపేర్ చేసింది. హౌ మచ్ మనీ డూ యూ నీడ్? హౌ మచ్ మనీ డూ యూ నీడ్? మీకు ఎంత మనీ కావాలి? హౌ మచ్ మనీ డూ యూ నీడ్? మీకు ఎంత డబ్బులు కావాలి? హౌ మచ్ మనీ డూ యూ నీడ్? మీకు ఎంత డబ్బులు కావాలి? ఐ నీడ్ 500 రూపీస్. బిచారా 500. హౌ వాజ్ యువర్ డే? హౌ వాజ్ యువర్ డే? మీ డే ఎలా ఉండే అంటే మార్నింగ్ నుండి మీరు హ్యాపీగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా, ఎంజాయ్ చేశారా, టైర్డ్ అయిపోయారా, ఎలా ఉండే? హౌ వాజ్ యువర్ డే? మీ డే ఎలా ఉండే? హౌ వాజ్ యువర్ డే? ఇట్ వాజ్ టైరింగ్ బట్ ప్రొడక్టివ్. టైర్డ్ అయినాను, కాకపోతే ప్రొడక్టివ్గా యూజ్ చేసుకుంటాను. ప్రొడక్టివ్ అంటే ఏదో మ్యానుఫ్యాక్చర్ చేయడం అని కాదు ఇక్కడ. ప్రొడక్టివ్ అంటే నా స్కెడ్యూల్ ప్రకారం నేను ఏమేమి చేయాలో ఆ వర్క్ అంతా చేశాను అంటే అది ప్రొడక్టివ్, రైట్? హౌ లాంగ్ విల్ ద జర్నీ టేక్? హౌ లాంగ్ విల్ ద జర్నీ టేక్? ఇంకెంత టైం పడుతుంది? మనం సికింద్రాబాద్ స్టేషన్కి రీచ్ అవ్వడానికి ఇంకెంత టైం పడుతుంది అంటామా మనము? సో హౌ లాంగ్ విల్ ద జర్నీ టేక్? హౌ లాంగ్ విల్ ద జర్నీ టేక్? ఇంకెంత టైం పడుతుంది మనం ఎక్కడికి వెళ్ళడానికి అంటున్నారు. అరౌండ్ 5 hours. మై గాడ్, 5 hours పడుతుందంట. హౌ ఆఫెన్ డూ యూ గో ఫర్ ఏ వాక్? మీరు ఎంత ఫ్రీక్వెంట్గా వాకింగ్కి వెళ్తారు? హౌ ఆఫెన్ డూ యూ గో ఫర్ ఏ వాక్?
హౌ ఆఫెన్ అంటే ఎంత ఫ్రీక్వెంట్గా, డూ యూ గో ఫర్ ఏ వాక్ మీరు వాకింగ్కి వెళ్తారు, ఎంత ఫ్రీక్వెంట్గా వెళ్తారు, డైలీ వెళ్తారా, వన్స్ ఇన్ ఏ వైల్ వెళ్తారా, ఆర్ వీకెండ్స్లో వెళ్తారా, ఎలా వెళ్తారు. ఎవ్రీ మార్నింగ్ మీరు ఎవ్రీ మార్నింగ్ వెళ్తాను అని చెప్తున్నారు. హౌ ఫార్ ఈస్ ద ఎయిర్పోర్ట్ ఫ్రమ్ హియర్. హౌ ఫార్ ఈస్ ద ఎయిర్పోర్ట్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్ ఎంత దూరంలో ఉంది. హౌ ఫార్, ఫార్ అంటే డిస్టెన్స్. హౌ ఫార్ ఈస్ ద ఎయిర్పోర్ట్ ఫ్రమ్ హియర్. హౌ ఫార్ ఈస్ ద ఎయిర్పోర్ట్ ఫ్రమ్ హియర్. హౌ ఫార్ ఈస్ ద రైల్వే స్టేషన్ ఫ్రమ్ హియర్ అంటే ఎంత దూరం. హౌ ఫార్ అంటే ఎంత దూరం. ఈజ్ ద ఎయిర్పోర్ట్ ఫ్రమ్ హియర్, ఈజ్ ద రైల్వే స్టేషన్, ఈజ్ ద పోలీస్ స్టేషన్, ఈజ్ ద బస్ స్టేషన్, ఏదనుకుంటే అది. ఇట్స్ అబౌట్ 30 కిలోమీటర్స్. 30 కిలోమీటర్స్ అంటాం. హౌ మెనీ సిబ్లింగ్స్ డూ యూ హ్యావ్. హౌ మెనీ సిబ్లింగ్స్ డూ యూ హ్యావ్. సిబ్లింగ్స్ అంటే ఎవరు అంటే మన అక్క చెల్లెలు అన్నతమ్ములు, తోబుట్టువులు అంటారు మనం తెలుగులో, అది వాళ్ళని సిబ్లింగ్స్ అంటారు ఇక్కడ. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ హౌ మెనీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ డూ యూ హ్యావ్ అనకుండా హౌ మెనీ సిబ్లింగ్స్ డూ యూ హ్యావ్. మీకు ఎంతమంది తోబుట్టువులు ఉన్నారు. తోబుట్టువులలో మనకి అక్క చెల్లె వస్తుంది, అన్న తమ్ముడు కూడా వస్తాడు. ఐ హ్యావ్ 2 సిబ్లింగ్స్. నాకు 2 సిబ్లింగ్స్ ఉన్నారు అంటున్నారు. హౌ డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్. హౌ డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నారు. హౌ డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ని ఎలా నేర్చుకున్నారు. బై వాచింగ్ వీడియోస్ అండ్ ప్రాక్టీసింగ్. బై వాచింగ్ వీడియోస్ అండ్ ప్రాక్టీసింగ్. వీడియోస్ని చూసి ప్రాక్టీస్ చేసి నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను అంటున్నారు. హౌ కమ్ యూ డిడ్ నాట్ అటెండ్ ద మీటింగ్. హౌ కమ్ యూ డిడ్ నాట్ అటెండ్ ద మీటింగ్. ఎందుకలా మీరు అటెండ్ అవ్వలేదు అంటామా మనము. హౌ కమ్ యూ డిడ్ నాట్ అటెండ్ ద మీటింగ్, ఎందుకలా అని దాని మీనింగ్. ఇట్ వాజ్ నాట్ ఇన్ఫార్మ్డ్. నాకు చెప్పనే లేదు. నేను ఎలా రాగలుగుతాను. ఐ వాజ్ నాట్ ఇన్ఫార్మ్డ్. నాకు చెప్పలేదు. ఐ వాజ్ నాట్ ఇన్ఫార్మ్డ్ అంటే నాకు చెప్పలేరు మీటింగ్ ఉంది అని అనేసి. మిక్స్డ్ ప్రాక్టికల్స్ ఇవి కొద్దిగా అడ్వాన్స్ లెవెల్లో వెళ్తాయి, చూద్దాం. వై డోంట్ యూ ట్రై ఏ న్యూ మెథడ్. మీరు ఏదో మెథడ్ ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ అనుకుంటాను. మ్యాథమెటిక్స్ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అందులో రావట్లేదు. ఓకే, నో ప్రాబ్లం. దెన్ వై డోంట్ యూ ట్రై ఎ న్యూ మెథడ్. వై డోంట్ యూ ట్రై ఎ న్యూ మెథడ్. కొత్త మెథడ్ ఎందుకు ట్రై చేయట్లేదు. ఇప్పుడు మనము సికింద్రాబాద్ వెళ్ళాలి, ఎక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి. ఒక రోడ్ బ్లాక్ ఉందనుకోండి, ఒక రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ అంటే రోడ్ వైడనింగ్ చేస్తున్నారు అనుకోండి. అలాంటి టైంలో వై డోంట్ యూ ట్రై ఎ న్యూ రోడ్. ఇంకొక రోడ్ ఎందుకు ట్రై చేయట్లేదు, ఎందుకు వెయిట్ చేస్తున్నారు మీరు అక్కడ అంటే. ఇది కాకపోతే కొత్తదాన్ని ట్రై చేయండి. వై డోంట్ యూ ట్రై ఏ న్యూ మెథడ్. కొత్తదాన్ని ఎందుకు ట్రై చేయట్లేదు అని అడుగుతున్నారు. ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఇట్. ట్రై చేద్దామని ఆలోచిస్తున్నాను అని చెప్తున్నారు. Whose suggestion are we following. Whose suggestion are we following. మనకు ఎవరో సజెషన్ ఇచ్చారు, మనం అది ఫాలో అవుతున్నాం. అయితే వేరే పర్సన్ వచ్చేసి ఏమంటున్నాడు, whose suggestion are we following. మనము ఎవరి సజెషన్ ని ఫాలో అవుతున్నాము. whose suggestion ఎవరిది. whose suggestion are we following. మనము ఎవరి సజెషన్ ని ఫాలో అవుతున్నాము. whose suggestion are we following. whose instructions are we following. ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతున్నాము. వీఆర్ గోయింగ్ విత్ రితాస్ ఐడియా. రితా అనే ఒక అమ్మాయి ఆర్ మేనేజర్ ఎవరు, ఆమె ఐడియా ప్రకారం పోతున్నాం. వీఆర్ గోయింగ్ విత్ అంటే ఆమెతో ఇలా వెళ్తున్నామని కాదు అని అర్థము. ఆమె ఐడియా ప్రకారం నడుచుకుంటున్నాము. వీఆర్ గోయింగ్ విత్ రితాస్ ఐడియా. వాట్ మేడ్ యూ చేంజ్ యువర్ మైండ్. కొన్నిసార్లు మనం ఏమంటాము, నేను మూవీకి వస్తాను అంటాము ఎగ్జాంపుల్, మళ్ళీ తర్వాత వద్దులే నేను రాను మీరు వెళ్ళండి అంటాం. అలాంటి టైంలో వేరే వాళ్ళు వచ్చి అడుగుతారు, వాట్ మేడ్ యూ చేంజ్ యువర్ మైండ్. మీరు మైండ్ చేంజ్ చేసుకోవడానికి అంటే మైండ్ చేంజ్ చేసుకోవడం అంటే ఏదో మైండ్ని తీసి అక్కడ పెట్టారని కాదు. ఇప్పటిదాకా వస్తా అని ఇప్పుడు రాను అంటున్నారు. మీ డిసిషన్ని చేంజ్ చేసుకోవడానికి ఏమి కారణం అయ్యింది. వాట్ మేడ్ యూ చేంజ్ యువర్ మైండ్ ఆర్ వాట్ మేడ్ యూ చేంజ్ యువర్ డెసిషన్. మీ డిసిషన్ చేంజ్ చేసుకోవడానికి కారణం ఏంటి అని అడుగుతున్నాము. ద న్యూ ఆఫర్ లెటర్ అంటే ఇది దేనికోసం చెప్పనా, మీరు ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారు, అక్కడ బాగానే ఉంది వర్క్ చేస్తాను ఫిక్స్ అయ్యారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మీరు ఇంకేదో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు, అక్కడ కూడా జాబ్ వచ్చింది. ఆబ్వియస్లీ మనం కొత్త జాబ్ వచ్చినప్పుడు కొద్దిగా పే స్కేల్లో డిఫరెన్స్ ఉన్నప్పుడు, లేదంటే ఆ ఎన్విరాన్మెంట్ బాగుంది, లేదంటే అది నియరెస్ట్ టు
అవర్ హౌస్ కొన్ని చూసుకొని అది బెటర్గా ఉంటే డెఫినెట్గా మనం స్విచ్ అవుతాము. అంటే ఈ ఎంప్లాయర్ దగ్గర నుంచి ఇంకొక ఎంప్లాయర్ దగ్గరికి వెళ్తాము, ఈ జాబ్ వదిలేసి ఇంకో జాబ్కి వెళ్తాము. సో అలాంటి టైంలో ఇవేం చెప్తుంది నాకు, న్యూ ఆఫర్ లెటర్, నా కొత్త ఆఫర్ లెటర్ కొత్త కంపెనీ నుంచి వచ్చింది. ఆబ్వియస్లీ ప్యాకేజ్లో హైక్ ఉండొచ్చు. విచ్ టీమ్ వన్ ద మ్యాచ్, ఏ టీం గెలిచింది? విచ్ టీమ్ వన్ ద మ్యాచ్, ఏ టీం గెలిచింది చెప్పండి నా కమెంట్ బాక్స్లో. ద బ్లూ టీమ్. ఎవరైతే క్రికెట్ చూస్తున్నారో ఇప్పుడు, ఆ క్రికెట్లో ఏ టీం గెలిచింది అన్నది నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. వేర్ హ్యావ్ దే బీన్ ఆల్ డే, వేర్ హ్యావ్ దే బీన్ ఆల్ డే అంటే పొద్దున్న నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, మార్నింగ్ నుండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు. వేర్ హ్యావ్ దే బీన్ ఆల్ డే, వేర్ హ్యావ్ దే బీన్ ఆల్ డే. ఇక్కడ చూడండి, హ్యావ్ ఇది ఆక్సిలరీ వర్బ్, ఇది సబ్జెక్ట్, ఇది కూడా ఆక్సిలరీ వర్బే, కాకపోతే దీనికి ఇలా వస్తుంది. లేదంటే దీన్ని మెయిన్ వర్బ్ అనుకోండి, ఇంకొక వర్బ్ లేదు కాబట్టి. వేర్ హ్యావ్ దే బీన్ ఆల్ డే, వాళ్ళు మార్నింగ్ నుండి పొద్దున్న నుండి ఎక్కడున్నారు. దే వేర్ ఎట్ ఎక్స్పో, ఏదో ఎక్స్పో జరుగుతుంది అంటే ఫెయిర్ టైప్, గాలా అని కూడా అంటారు దీన్ని, ఆర్ ఫెయిర్ అని అంటారు. మనం తెలుగులో అంటామా మేళా, జాతర అట్లా. సో అది ఎక్స్పో. హూ విల్ ప్రజెంట్ ద రిపోర్ట్ టుమారో, రిపోర్ట్ ఎవరు సబ్మిట్ చేస్తారు రేపు? హూ విల్ ప్రజెంట్ ద రిపోర్ట్ టుమారో, హూ విల్ ప్రజెంట్ ద రిపోర్ట్ టుమారో, రేపు రిపోర్ట్ని ఎవరు సబ్మిట్ చేస్తారు? సందీప్ సబ్మిట్ చేస్తాడంట. హౌ డు యూ స్టే మోటివేటెడ్, ఎప్పుడు మీరు మోటివేటెడ్గా ఎలా ఉంటారు? లైఫ్ అన్నాక మనకి హెచ్చు తగ్గులు ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్ ఉంటాయి. సక్సెస్ అయినప్పుడు ఓహో అని ఎగిరేసి, ఫెయిల్యూర్ అయినప్పుడు ఏడవడం, దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ థింగ్. మనమున్న ఎరాలో, మనమున్న టైప్లో, అంటే మనమున్న లైఫ్ స్టైల్కి, మనమున్న ఈ 21st సెంచరీలో మనము ఏడ్చుకుంటూ ఉండడం, తోడ్చుకుంటూ ఉండడం కుదరదు. ఎవ్రీ టైం మనమే మోటివేట్ చేసుకుంటూ వెళ్ళాలి. హౌ డు యూ స్టే మోటివేటెడ్, ఎప్పుడు మీరు మోటివేటెడ్గా ఎలా ఉంటారు అంటే బాధపడకుండా ఎప్పుడు ఒక కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేస్తారు అంటున్నారు. బై సెట్టింగ్ స్మాల్ గోల్స్, పెద్ద గోల్స్ అని పెట్టుకోను, చిన్న గోల్స్ పెట్టుకుంటాను. సో చిన్న గోల్స్లో మనం పెద్ద డిసప్పాయింట్ అవ్వము, ఒకవేళ అది కాకపోయినా పెద్ద డిసప్పాయింట్ అవ్వము. అదే పెద్ద గోల్ పెట్టుకొని దానిపైన పెద్ద ఆశలు పెట్టుకొని అది ఎండ్ ఆఫ్ ద డే మనకి సక్సెస్ కాలేదు అనుకోండి, అలాంటి టైంలో కొద్దిగా మనం మెంటలీగా డిస్టర్బ్ అవుతాము, రైట్? వెన్ ఆర్ యూ ప్లానింగ్ టు లీవ్, మీరు ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు? ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు? వెన్ ఆర్ యూ ప్లానింగ్ టు లీవ్, వెన్ ఆర్ యూ ప్లానింగ్ టు లీవ్, ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు? వెన్ ఆర్ యూ ప్లానింగ్ టు లీవ్, అప్పుడు మీరు ఏం చెప్తున్నారు? బై 7 PM. వాట్ డూ యూ నీడ్ హెల్ప్ విత్, మీరు ఏదో హెల్ప్ కావాలని అడిగినట్టున్నారు వేరే వాళ్ళని. అయితే ఏం హెల్ప్ కావాలి మీకు, ఎలాంటి హెల్ప్ కావాలి అని వాళ్ళు అడుగుతున్నారు. వాట్ డూ యూ నీడ్ హెల్ప్ విత్, మీకు ఏం హెల్ప్ కావాలి అంటే మీరు చెప్తున్నారు ఎక్సెల్ ఫార్ములాస్. మీకు ఎక్సెల్ ఫార్ములా ఎక్కడో స్ట్రక్ అయిపోయింది, అది రావట్లేదు అన్నప్పుడు ఎక్సెల్ ఫార్ములాస్లో హెల్ప్ కావాలి అని అంటున్నారు. విచ్ ప్రాజెక్ట్ ఆర్ యూ హ్యాండ్లింగ్ నౌ, ఇప్పుడు మీరు ఏ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తున్నారు? Which project are you handling now? Which project are you handling now? ఇప్పుడు మీరు ఏ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తున్నారు? Which project are you handling now? The client onboarding one. ఏం హ్యాండిల్ చేస్తున్నారు? క్లయింట్ ఆన్బోర్డింగ్ అంటే ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, దాన్ని మీరు హ్యాండిల్ చేస్తున్నాను అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇంతే చూసాము. ఇందులో మీకు ఫేవరెట్ సెంటెన్స్ ఏది, లేదంటే ఫేవరెట్ సిచ్యువేషన్ ఏది అన్నది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎట్ ది సేమ్ టైం ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అవుతున్నాయా? ఒకవేళ యూస్ఫుల్ అవుతున్నాయంటే మనము నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ పైన రికార్డ్ చేస్తే బాగుంటుంది, అండ్ దేనిపైన మీరు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటున్నారో అది కూడా నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, లింక్ లైక్ చేయడం, షేర్ చేయడం అలాంటి మటుకి మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.